బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 2 రోజుల్లో ఇది ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెల 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తాయంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారితో ఈటీవీ ముఖాముఖి చూద్దాం. నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. ఈ ప్రభావం కోస్తాంధ్ర మీద అలాగే రాష్ట్రంలో పలు ప్రాంతాల మీద ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తుంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ఎక్కడుందండి వెల్మార్క్ లో ప్రశ్న ఎక్కడుంది, ఎలా ఉంది ప్రభావం? నిన్న నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈ రోజు కూడా అదే ప్రదేశంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 2 రోజులు అదే పరిస్థితిలో కొనసాగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం కనిపిస్తుంది. ఈ సుస్పష్ట అల్పపీడనం నుంచి మధ్య మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. అంటే అది తమిళనాడు, రాయలసీమ, అంతర్గత కర్ణాటక మీదుగా ఉన్నది. ఈ పరిస్థితితో పాటుగా ప్రస్తుతం ఉన్న మాన్సూనల్ ఫ్లో ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం, అరేబియా, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల వరకు రావటానికి 16వ తేదీ వరకు అది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పు రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జంగమహేశ్వరపురంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ కోస్తా తీరానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్న ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా అధిక ప్రాంతాలలో తక్కువగానే నమోదయ్యాయి. ఇక వర్షపాతం పెద్దగా గడిచిన 24 గంటల్లో నమోదు కాలేదు. కానీ ఈ రాబోయే 5 రోజులు చెదురుముదురుగా వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నది. ఉరుములు మెరుపులు కూడా 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఇక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం కొంచెం ప్రభావం కనిపిస్తుంది. దీనివల్ల అంటే ఋతుపవనాల వచ్చే సమయంలో ఇటువంటి ఒక అల్పపీడనం ఏర్పడడం, దీనివల్ల కొంత గమనం ముందుకు వచ్చింది అనుకోవచ్చు, ఆ రకంగా భావించవచ్చు. ఈ బంగాళాఖాతంలో ఈ సమయంలో ఏర్పడే అల్పపీడనాలు సాధారణంగా ఋతుపవనాలని ఈశాన్య రాష్ట్రాలకు తీసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇక ఇది ఋతుపవనాల యొక్క ఆగమన సమయం. ఈ సమయంలో ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఆ పరిసర ప్రాంతాలలో కొంచెం వర్షపాతాన్ని కలుగజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశానికి 80% వర్షాన్ని ఇచ్చేది నైరుతి ఋతుపవనాలు. అటువంటి నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం ఏర్పడినటువంటి వెల్మార్క్ లో ప్రెషర్ అల్పపీడన ప్రభావం బలంగా ఉండడం వల్ల ఋతుపవనాల గమనం కొంత ముందస్తుగా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ శాఖ విశాఖపట్నం కూడా రాగల 4 రోజుల్లో కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.